తెలంగాణ కొత్త ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు సదుపాయాన్ని అందిస్తుంది. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఉచిత బస్సు ప్రయాణాన్ని తెలంగాణ వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు. మునుపెన్నడూ లేని విధంగా మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేయబడుతున్నారు. ఇదిలా ఉంటే ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నట్లు ఆర్టీసీ దృష్టికి వచ్చింది. ఈ విషయమే తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కీలక ప్రకటన చేశారు. మహిళల ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు సైతం ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కువగా వెళ్తున్నారు యాజమాన్యం దృష్టికి వచ్చిందని సజ్జనర్ తెలిపారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలని సజ్జనర్ కోరారు. అలాగే కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారన్న సజ్జనర్. దీంతో ప్రయాణ సమయం పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇకపై ఎక్స్ప్రెస్ బస్సులను కేవలం అనుమతించిన స్టేజీల్లోనే ఆపుతామని ఆయన తేల్చి చెప్పారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని సజ్జనర్ కోరారు. మహాలక్ష్మి పథకం సక్రమంగా అమలు చేయడానికి మహిళలు, చిన్నారులు, ట్రాన్స్జెండర్స్ మరింత సహకరించాలని సజ్జనర్ విజ్ఞప్తి చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.